సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుగుణ తెలుగు ఎఫ్ఎఫ్. సో ఈరోజు 1v2 ఆడుతున్నాం. అది హేటర్స్తో. వాళ్ళ పేర్లు చెప్పకూడదు, చెప్తే ప్రాబ్లం అవుతుంది అంటే నాకు వాళ్ళకు, అందుకని పేర్లు చెప్పలా. నార్మల్గా అయితే గొడవ అయింది, కానీ 1v2 ఆడు, నువ్వు కూడా ఒక ప్లేయర్వే కదా అంటే సరే 1v2నే కదా ఆడతాను రా అని చెప్పి ఆడతాను గైస్. ఫస్ట్ వాళ్ళు నన్ను చాలా ఎగతాళి చేసినారు, ఏం టుంగ్ టుంగ్ బండ్లు వేసుకొని వచ్చినావు ఇది అది అని. నేను నార్మల్గా మారుద్దాం అనుకుంటే, కానీ ఈ టుంగ్ టుంగ్ బండిలతోనే వాళ్ళని కొట్టాలా అని ఈ బండిలే వేసుకొని వచ్చిన. వీళ్ళు చూడండి, బాంబులంట అవంట ఏవి పడితే వేస్తున్నాడు, కానీ నాకేం డ్యామేజ్ కాదు, ఎందుకంటే ఓన్లీ హెడ్ షాట్ మోడ్ పెట్టా. ఎందుకంటే వీళ్ళు చాలా కంత్రి నా కొడుకులు. బాడీ షాట్లు కూడా కొట్టచ్చు అనే మూడు పెట్టినామనుకో, బాంబులు వేసి ఇవేసి అవేసి అంతా చేస్తాడు. చూడండి, అసలు ఎంత లేపినా కనెక్టే కాలేదు. చూడ వానికి 11 పడింది, ఎంత కొట్టినా చూడు. అబ్బా పడింది కొంచెం పడింది. వాడు రష్ చేసి వాడిని కొట్టేద్దాం అనుకుంటే వాడి దగ్గర కూడా సుకునా బండిలు ఉంది. ఏం చేస్తాం చూడండి, ఎంత లేపినా రక్తం బయటకు వస్తాం కానీ కనెక్టే కాలేదు. చూడండి, ఒక్కరికన్నా ఫస్ట్ మ్యాచే ఓడిపోతే పరువు పోతుంది గేస్ మనకు. ఎట్లా కొట్టాలా, ఏ జోన్లో ఇరికిచ్చేసన్నా ఈ జోన్లో ఇరికిచ్చేద్దాము, వద్దులే పాపం వద్దు. ఏడ ఇరికేయడము అంటే వేస్ట్. అది ఒక డౌను, పిచ్చ రెడ్ పడింది. రివైలు తమ్ముడు, మన దగ్గర రివైల్ పనికిరావు. ముందర నుంచి కొడతాడు, డెజర్ట్తోనే ఇద్దాము. వెనకాల నుంచి తేపని పడిపోయింది మొత్తం. 1v2 హీరో అని కూడా పడా. సో మనమైతే పరువు కాబడుకున్నాం. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ మ్యాచ్ అయితే కొట్టేసాం. సో సెకండ్ రౌండ్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి గైస్. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది, కానీ వాళ్ళు నేను అట్లా బయటకు వచ్చినానో లేదో తప్పని కొట్టినాడు. డబుల్ షాట్ తేపని పడిపోయింది నాకు. చూడండి, నేను ఫైర్ బటన్ లేపిన అది పడిపోయింది సైరం. అంటే డబుల్ షాట్ కొట్టిన వాడు చూడు రివైవ్ వచ్చడానికి అప్పుడే వచ్చినాడు, కానీ వాడిని కొట్టే అమ్మ మొగుడు నేను క్రోనీ వేసిన. వాడు ఎవరైనా కనపడితే లేపేద్దాం, దాడే ఉన్నాడు. మెల్లగా దూకి కేసు ఏంది కేసు ఏమో. చూడండి, నా బ్యాటరీ పర్సంటేజ్ మీరే చూడొచ్చు. 3% ఉంటే నేను ఆడతానే, అట్లుంటుంది మన స్ట్రాటజీ. సో వాడు వచ్చినాడు, ఎంత కనెక్ట్ చేసినా కనెక్టే కాలేదు గీసేది. రే దేవుడా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే నేను ఊహించాను, నాకు షార్ట్స్ రావడంలో. వాడు చూడు పండుకొని కొట్టేది. పండుకొని కొట్టినా కూడా ఏంద్రా 150 ప్లీజ్ 140 కొట్టాడు కేసుడు. వీళ్ళ డ్యూ ఒక పెద్ద డ్యూ అట్ట. వచ్చినాడు జోర్లోనే ఎలిమినేట్ అయిపోయినాడు. వాడు ఏం గేమ్ రా, వాడేం ప్లేయర్ రా సామి అనిపించే. సో థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో గైస్, మనమైతే ఒక చిన్న ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఈడ కూర్చున్నాం, వాడు వస్తే ఈ నుంచి డెజర్ట్ ఈగల్తో లేపేద్దాం. మనం పెట్టుకున్న ఛాలెంజ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే లాస్ట్ రౌండ్ వస్తామో అప్పుడు మన స్టోర్లో ఏడబ్ల్యూఎం వచ్చింది, ఆ ఏడబ్ల్యూఎంతోనే కొట్టాలా. ఓన్లీ హెడ్ షాట్ కొడతామో కొట్టలేమో తెలీదు, కానీ మనకు ఎక్స్పీరియన్స్ కొంచెం బాగానే ఉంది. కానీ లాస్ట్ మ్యాచ్లో ఏడబ్ల్యూఎం అయ్యే ఛాలెంజ్ ఖచ్చితంగా కొట్టేస్తా, ఏం భయపడేది లేదు. ప్యూర్ హెడ్లో కొడతా. ఆడికి వచ్చినాడు, అబ్బా 148 ఏందిరా అది. దగ్గర ఏడబ్ల్యూఎం వైతో కొట్టినట్టే. ఇక్కడ వచ్చాడు. ప్యాక్ వేసుకుందాం. వాళ్ళ అడుగు జాడలు చూడండి గేస్, మళ్ళా 4% ఉంది గేస్. ఏంది గేస్, ఏం చేయలేం. వాడు వచ్చినాడు, వాడికి అయిపోయి. చూడండి ల్యాగ్ ఇబ్బే ఇచ్చుకోండి నాన్న రివై. ఏంద్రా వీడు ఇట్లా కొడుతున్నాడు. అప్పుడే వీడే నాకు అయిపోయింది జోన్లో. అయినా ఏం పర్వాలేదు, మనం తగ్గేదిలే. మనం పోయినాం కొట్టినాం. ఎందుకంటే ఈజీగా వేసాడు వానికి. వాడు చూడండి హెల్మెట్ లేపేసాడు నాకు. నేను మెడికిట్ వేసుకుందాం అనుకుంటే, కానీ మన గ్లూవాల్కే ఉంది. వాడు చూడండి, అరే బ్లాక్ పెట్టినారు కదరా, ఏందిరా. ఇక్కడ రూట్ ఉందని తెలియదేమో పాపం వాళ్ళకి, నూబుగాళ్ళు. అక్కడి నుంచి కూడా లాక్ పెట్టేసినాడు, గ్లూవాల్ వేసినాడు. నేను ఇక్కడ నుంచి వస్తా, ప్యూర్ రెడ్ కొడతా అంతే, తగ్గేదిలే. టుంగ్ అంటారా బాబే. సో ఫోర్త్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో గైస్, నేనైతే ఆ లాస్ట్కి వెళ్ళి ఒకసారి ప్యాక్ వేసుకొని వాళ్ళు ఎక్కడున్నారో మొత్తం చూస్తా. కనపడితే లేపేస్తా, వాళ్ళు కొనుక్కుంటా. ప్యాక్ వేసుకొని ఇంకా వాళ్ళు కనపడితే ఇక్కడి నుంచి డెజర్ట్ ఈగల్తో. అప్పుడు మాత్రం మళ్ళీ 148 పడింది అనుకో డెజర్ట్ ఈగలు. ఏం చేస్తాం నేను గైస్, కొన్నిసార్లు లాంగ్ రేంజ్లో ఉంటే అట్లే పడుతుంది. సో అక్కడ కనపడుతుంది. సారీ గైస్, సడన్గా 999 పడి మొత్తము రికార్డింగ్ ఆగిపోయి అదంతా ఏదేదో జరిగింది. అందుకే ఆ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది.
అది కాకుండా ఫుల్ ల్యాగ్ అయిపోయా, అందుకే మళ్ళా అట్లా ఛార్జింగ్ పెడతా ఆడతానా. ఏం చేస్తాం, అట్లే పైకి ఎక్కిన గ్లూవాల్ వేసుకొని ఎట్లా కొట్లా. సార్ ఒకటి బుల్లెట్ కూడా కనెక్ట్ కాలే గైస్, చూడండి గ్లూవాలకు కొడతాను నేను. అరే 164 గైస్, ఏంది గైస్ ఇది. ఇంకొక బుల్లెట్ పడింటే వాడు నాకు అయిపోయిండు. సో ఆడ స్మోక్ వేసేసి మనం కిందికి దిగేద్దాము. 2-3 స్మోక్లు వేసేసిన, 4 వేసిన. ఇంక కిందికి దిగేసి కంటైనర్ కాడ దాక్కొని వాళ్ళని ఎట్లా కొట్ల ఖచ్చితంగా కొట్టేద్దాము. కానీ ఇప్పుడు కొడతాము. దాడు వచ్చినాడు పిట్ట, సారీ పిట్ట కాదు మనిషి. 24 అది డబుల్ షాట్ 53 పడుతుంది అనుకుంటే ఈ షాటు. సర్లే గైస్, ఎట్లా కొట్ల మనం. ఏంది గేస్ ఇది, అప్పుడే 3 చూపించింది, మళ్ళీ 4 చూపించింది, ఇప్పుడు 5 చూపిస్తుంది. గైస్ ఛార్జింగ్ పెడతాను కదా, కూర్చొని కొట్టినా పర్లేదు. అబ్బా తలకి పేలిపోయింది అట్నే. తమ్ముడు ఏంది గేసిడు, అబ్బే ల్యాగ్ చూడండి మీరే, ఇంత ల్యాగ్ అవుతుందో మళ్ళా. సరే ఏం పర్వాలేదు. తప్పని ఓడిపోయి అది 1 year old బ్యాచ్. అంతే గైస్, మనము 2020 ప్లేయర్ వచ్చి కరోనా వచ్చినప్పుడు ఏమో స్టార్ట్ చేసా, కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ కాదు. ఈ ఐడియా వచ్చిందేమో 2025లో స్టార్ట్ చేసిన. యూట్యూబ్ ఎప్పుడైతే ఐడియా వచ్చిందో అప్పుడే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసా. అందుకని 1 year గైస్. లేదంటే ముందు అకౌంట్లో అయింటే నా అకౌంట్లో 7 years ఓల్డ్ బ్యాచ్ వచ్చిండు. నాకు వచ్చే కోపానికి వెనకాలకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకంటే మీకు కనపడకపోవచ్చు, నేను ఆడే ప్రతి దాంట్లో పిక్చర్ ల్యాగ్ అయితేనే ఉంది. సరే ఏం చేస్తాం, చూడండి ఎంత ల్యాగో చూడండి మీరే, అర్థం చేసుకోలేకపోతాండి గైస్. సరే ఒక మ్యాచ్ అయితే ఇచ్చేసాం. మనం అనుకున్నాం 0లో పెట్టి కొడదామని. ఏం చేస్తాం, అసలు కనెక్ట్ అయితే కదా ఇవి. ఇంకా సరే వెళ్దాము, వెళ్ళి ఒక మ్యాచ్ కొట్టేసి ఈ మధ్యలో ఈ మెసేజ్లు ఒకటి, అందుకే క్రోనా వేసేసా. సో ఇక్కడ వచ్చాడు, లేపినా పడిపోయింది. ఇట్లాంటి షాట్లు వస్తే నాకు చాలా బాగుంటుంది. వీనికి ఇంకో అయిపోయి భలే వస్తున్నాడు పిట్ట, అయిపోయింది. టప్ అని కొట్టేసిన. ఇద్దరిని ముఖం చూపిరా, అది ముఖం చూపించాలి. ఎందుకంటే నాకు ఎంతలా కోపం తెప్పించినాడంటే నిజంగా హ్యాక్ ఎక్కించుకొని వచ్చి తప్ప కొట్టేద్దామా అన్నంత కోపం వచ్చింది. కానీ నాకు అంత హ్యాకులు గీకులు అవసరం లే మనకు, అందుకే మన గేమ్ ప్లేతోనే అల్లాడిస్తున్నాం. సో మనం లాస్ట్ రౌండ్ స్నైపర్ తీద్దాం అనుకున్నాం కదా. సో స్నైపర్ అయితే తీసా, ఎందుకంటే మనం ఛాలెంజ్ ప్రకారం ఛాలెంజే. ఇప్పుడు వెళ్ళి కొడదాం. సో ఇక్కడ గ్లూవాల్ వేసి వేస్తానా, వానికి ఏం చేద్దాం అంటే గ్లూవాలు అంటే వాళ్ళకి నేను ఛాన్స్ ఇవ్వడంలే, లేకుంటే ఈ పాటికి నేను 0లో ఓడిపోయిండేవాడిని. వానికి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇంకా బతికే ఉండా. లాస్ట్ స్నైపర్ అనుకున్నా, అది బయటకు వచ్చినాడు. గేసి ఎంత కనెక్ట్ చేయాలి ఎంతరా రే నేను ఎట్లా కొట్ల నిన్ను కొడతారా. అబ్బా డ్యామేజ్ కాదు ఎత్తాల్సింది, కిల్లులు కొట్టాల్సింది, డ్యామేజ్ కాదు. అది ఒకడు అయిపోయినాడు. ఉండరా రే వీని కొట్టేని, గ్యాప్ ఉంది. వాడే గ్లూవాల్ వేసేసినాడు సైనం. మనం చూడండి హెల్మెట్ మొత్తం పోయింది. వానికి ఎట్లా కొట్ల పడుతుంది. ఉరి ఏంద్రా ఇంత డ్యామేజ్ ఇచ్చేసినాడు. ఇంత డ్యామేజ్ ఇచ్చిన తర్వాత మనం వదులుతామా, ఇంకా వదిలేదేలా ఆయనకి. వీనికి ఎట్లా పడుతుంది చూడు, రన్నింగ్లోనే పడిపోతుంది నీకు. అట్లా ఇట్లా పడేది వస్తాను ఉండు. డెజర్ట్తో కూడా కాదు, రీ ఏదో ఊరికే అన్నారా. ఉండరా మెడికిట్ వేసుకొని వస్తా ఉండరా రీ. ఒరే వీడి ఏంది చేస్తుంది, గ్లూవాల్తో హెల్త్ పెరుగుతుంది సాయిరామ్. నాకు కోపం వచ్చేసింది. సో అబ్బా మిస్సు, ఈసారి పడిపోయింది. మ్యాచ్కు ముందే వాళ్ళని ఇన్వైట్ చేసి ఆడా, అందుకే వాళ్ళు నాకు కోపం తెప్పించారని వాని పేరు ఇలా పెట్టుకున్నా. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ గైస్, బాయ్.